పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. కాల్పుల విరమణ కోసం ఒక పక్క చర్చలు జరుగుతుండగానే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై కోలుకోలేని దాడులు చేయబోతున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు ట్రంప్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరాన్ లొంగిపోయే వరకు ఈ దాడులు కొనసాగుతాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మేరీలాండ్లోని క్యాంప్ డేవిడ్లో జరిగినటువంటి అమెరికా కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు సంబంధించి మిలిటరీ అధికారులకు ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఈ దాడులు జరిపే అవకాశం ఉందన్న వార్తలతో ఆసియాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ నేతల మాటల పట్ల తనకు నమ్మకం పోయిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. వారు పదే పదే అబద్ధాలు చెబుతూ ఇచ్చిన మాట తప్పుతున్నారని ఆరోపించారు ట్రంప్. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా అత్యంత కఠినమైన బాంబు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ చెబుతోంది. ఒకవేళ ఇదే జరిగితే గత కొన్ని వారాలుగా సైలెంట్గా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్లు అవుతుంది. ప్రధానంగా ఇరాన్లోని రిఫైనరీలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది.